మొత్తంలో ఒకే ఒక్క పాయింట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారిని కొద్దిగా నెగిటివ్ అని కూడా కాదు, విజయసాయి రెడ్డి ప్రలోభాలకు గురయ్యాడని చెప్పేసి మీరు నన్ను అన్నారు. నేను మిమ్మల్ని ఒక్క మాట అనలేదు. అది చాలా తప్పది. ఏం ప్రలోభాలకు గురయ్యాను? ప్రలోభాలకు గురై ఉంటే లక్షల కోట్లకు అధిపతి అయ్యేవాడిని ఇప్పటికి నేను. మీరు ఆ మాటని ఉపసంహరించుకోవాలి అన్నాడు. మరి డిమాండ్ చేసాడో లేదు తెలీదు. అదొక్కటే పాయింట్. మిగతాదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అవ్వాలన్న ఆయన కాంక్షను బయట పెట్టుకుంటున్నాడు. రెండోది, ఇప్పటి వరకు ఇంకేముంది, అసలు మొత్తం విజిల్ బ్లోయర్ నేనే, ఈ మొత్తం ఈడీకి సిట్కి పెద్దగా శ్రమ లేకుండా మొత్తం జరిగింది చెప్పేస్తానన్న వ్యక్తి ఇప్పుడు యూటర్న్ తీసుకొని అదేం లేదు, అట్లాంటిది ఏం జరిగి ఉండదు, జరిగి ఉంటే గనక ఈ కోటరీ వాళ్ళు చేశారు, పందికొక్కులా తిన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి దక్కకుండా మొత్తం వాళ్ళే తిన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు ఏం తెలియదండి. ఏమండి, ముఖ్యమంత్రి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారేగా. బ్రోరేజ్ కార్పొరేషన్ ఎండీని పెట్టేది కానీ, లేకపోతే ఈ అపాయింట్మెంట్లు రాజకేశ్ రెడ్డి అన్నవాడు ఎవడికి తెలుసండి? మరి వాళ్ళందరినీ తీసుకొచ్చింది సలహాదారులుగా జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి నీ క్యాబినెట్లో తీసుకోవాల్సిన డెసిషను, పాలసీ డెసిషను ఎక్కడో హైదరాబాదుల్లో ఫామ్ హౌసుల్లోనూ విజయసాయి రెడ్డి కొంపల్లో జరుగుతుంటే ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగిందా? ఏం సార్? అలాంటప్పుడు ఇంకా ముఖ్యమంత్రి ఎందుకు సార్? ప్లీజ్. నమస్కారం సురేష్ గారికి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అలాగే టీడీపీ కాంగ్రెస్ కూటమి సభ్యులకు కూడా నా నమస్కారం. సార్, ఇప్పుడు ముఖ్యంగా టీడీపీ కాంగ్రెస్ కూటమిలో లేదు సార్, మీరు మరీ సెటైర్ ఇప్పుడు పనిచేస్తున్నారు వాళ్ళు, దాదాపుగా దగ్గర పనిచేస్తున్నారు. టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు చేతులు కలిపి భాయ్ అంట దగ్గర అవుతున్నారు ఇప్పుడు. సార్, ఇప్పుడు మద్యం కుంభకోణం అన్నారు. మరి ఆ లెక్కన బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అంటున్నారు. చెప్తున్నా సార్, నేను వస్తున్నా సార్. రియాలిటీగా చూసుకుంటే మద్యం కుంభకోణం జరిగింది అంటున్నారు. 2014 నుండి 2024 వరకు కూడా మద్యం కుంభకు జరిగిందా లేదా అనేది సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించండి. చిట్టు వద్దు సార్, సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించండి. చిట్టు ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుండి 2019 వరకు 4380 షాపులు ఉన్నాయి సార్, మద్యం షాపులు. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో 2934 మద్యం షాపులు సార్. మొయినుద్దీన్ గారు మీరే మాట్లాడుదురు కానీ నిన్న పిలిచింది సిట్ కాదు సార్, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మీరు ఏదైతే సిబిఐ అంటున్నారో సిబిఐ కన్నా పవర్ఫుల్. మీ కోరిక ప్రకారమే వచ్చింది అది. సార్ చెప్పేదేనండి సార్, నేను చెప్పేదేనండి. 4380 షాపులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 2934 షాపులు. అది కాదు ఇక్కడ సమస్య. మీరు తెలివిగా వైసీపీకి సంబంధించిన ఎవరు ఏ ప్రతినిధి వచ్చినా అడిగిన దానికి తప్ప మిగిలిన అన్నింటికి చెప్తారు. అసలు షాపులు, నంబర్ ఆఫ్ షాపులు సంబంధం ఏముంది ఇక్కడ? నంబర్ ఆఫ్ షాపులతో సంబంధం ఏముంది సార్? నంబర్ ఆఫ్ షాపులతో సంబంధం ఏముంది? ఎవరు చెప్పారు బెల్ట్ షాపులు లేవని? వైసీపీ బెల్ట్ షాపులు లేవని ఎవరు చెప్పారు? ఎంక్వైరీ చేసుకునేది మేము కళ్ళారా చూసాం సార్. ఎంక్వైరీ చూసుకుని చేసేది మేము కళ్ళారా చూసాం. నాయకుడు, దూరదృష్టి కలిగిన నాయకుడు, మేధావి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని వచ్చిన నాయకుడు. అటువంటి నాయకుడిని పట్టుకొని మీరు లంచగొండి అని ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, టీవీపై చెప్పింది వార్తలైతే, వారే అన్ని జడ్జీలు అయితే, వారే లాయర్లు అయితే, వారే అన్ని అయితే ఇది వదిలేసేయండి సార్. ఇది ఒక నిమిషం ఇది వదిలేసేయండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల కేసులు తేల్చిందే సిబిఐ, ఈడీ. మీరు సిబిఐ కోరికగా ఉన్నారే. 11+7 పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి 19 కేసులు చంద్రబాబు పెండింగ్ లో ఉన్నాయి సార్. ఈ లిక్కర్ స్కామ్ కూడా పెండింగ్ లో ఉంది. ప్రివిలేజ్ కమిషన్ 6,000 కోట్ల రూపాయలు మాఫీ చేశాడు. ఎందుకు మాఫీ చేశారు సార్? ఆ డబ్బులు ఎవరికి వెళ్ళాయి చెప్పాలి. బాజీ గారు, టీడీపీ ప్రతినిధి చెప్పాలా?
సరే ఓకే ఓకే సార్ ఏం అవుతుంది విజయసాయి రెడ్డి ఒక్క నిమిషం ఆగండి సార్. ఎందుకు అరెస్ట్ చేయలేదు? సరే ఇప్పుడు మీరు విజయసాయి ఒక నిమిషం అవి వదిలేసేయండి. మీరు లెక్కర్ ఎలా ఒప్పుకోరు కానీ లెక్కర్ అసలు ఏం జరగలేదంటారు కానీ విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యలు మీరు ఆహ్వానిస్తున్నారా లేదా? ఆయన గనక ఇది జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఓకే అంటే పార్టీలోకి ఆహ్వానిస్తున్నారా లేదా? విజయసాయి రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీలో లేరు. విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీలో లేరు. ఆయన చెప్పే ఎన్ని కూడా ఆయన సొంత అభిప్రాయాలు. ఏదైతే జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి పాపపు పరులు దుడుకురు కాబట్టే బెల్ట్ షాపులు లేకుండా చేశారు. 4000 ఈ రోజు 1,00,000 పైన బెల్ట్ షాపులు ఉన్నాయి. అన్ని చోట్ల తాగి చనిపోతున్నారు యువకులు. నిన్ననే రాయచోటిలో బీర్లు తాగి 2 యువకులు చనిపోయారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఆ పాప చంద్రబాబు నాయుడు కాదా? మరి జయచంద్ర రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదు? తొంభైపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిని టీడీపీ ఇన్ఛార్జేనా? దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి భావం తప్ప. ఒక నిమిషం ఆగండి సార్. శేఖర్ రెడ్డి గారు ఇక్కడ క్రాస్ టాక్ అవుతుంది. అదేమి కల్తీ లెక్కర్ చనిపోయింది, బీర్లు తాగింది, అది పోటా పోటీగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే చెప్పారు. వాళ్ళేదో కాంపిటీషన్ పెట్టుకొని పోటీగా తాగారంట, పోటీగా తాగిపోయారంట, పోటీలు పెట్టుకుని తాగారంట. ఎల్లో మీడియా సృష్టించిన కథనాలు ఇవి అన్ని. ఎల్లో మీడియా సృష్టించిన కథనాలు. సురేష్ గారు శ్రీరామ్ గారు ఇద్దరు ఆగండి, టైం వేస్ట్ ఇద్దరు ఆగండి. మీలాంటి యాంకర్లు ఉండాలి సార్ సురేష్ గారు. మీలాంటి వారు న్యాయంగా నీతిగా నిజాయితీగా చెప్పే యాంకర్లు ఈ సమాజానికి అవసరము. మీరు డిబేట్ పెడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆలోచించి ఇది ఏది మంచా ఏది చెడ అని చూసే ఎవరైనా యాంకర్ ఉన్నారంటే సురేష్ గారికి 100 పాయింట్లు ఇస్తాను సార్ నేను. మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడినా నాకేం అభ్యంతరం లేదు. మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడినా నాకేం అభ్యంతరం లేదు. ఓకే ఒక్క నిమిషం. ఓకే రైట్ ఓకే సార్. శ్రీరామ్ గారు, విజయసాయి రెడ్డి గారి ప్రెస్ మీట్ ని మీరు ఏ రకంగా అనలైజ్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు. పచ్చ మీడియా, ఈ ఎల్లో మీడియా, ఈ ఆంధ్రప్రదేశ్ రాసేటానికి ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోట్లేదు సార్. ఓకే సార్, అట్లీస్ట్ థ్యాంక్స్. మీరు ఆ ఎల్లో మీడియా కాకుండా మా డిబేట్కి వస్తున్నందుకు థ్యాంక్స్. ఓకేనా? మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడినా నాకేం ఇబ్బంది లేదు. ఓకే రైట్. శ్రీరామ్ గారు, ఆయన ఏం లేదండి బాబు, ఆయన మీడియాని బాగా వాడుకుంటున్నాడు. అంతకన్నా ఏమి లేదు. ఆయన మాట్లాడిన దాంతో ఒకదంపుడు ఉపన్యాసం తప్ప ఆయన చెప్పదలుచుకుంది ఆయన చెప్పి మీడియాని వాడుకుంటున్నాడు. ఒక 4 మాటలు చంద్రబాబు నాయుడు గారిని, ఒక 4 మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఆ మీడియాలో పొందుతున్నారు సార్. వాళ్ళ రాజ్యసభ సీటు కోసము, వాళ్ళ యొక్క కంపెనీల కోసము ఈరోజు వైజాగ్ ఇచ్చారు, దోచుకునే దానికోసం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. బాజీ గారు, మీరేది ఈరోజు టీడీపీ కుమ్మక్కై కాంగ్రెస్ టీడీపీ బాయ్ లాగా మాట్లాడితే ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు శేఖర్ రెడ్డి గారు, మీరు రెస్పాండ్ కావద్దండి బాబు. శేఖర్ రెడ్డి గారు, మీరు చెప్పేది అర్థమవుతుందా? శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మా డిబేట్ మిగిలిన ఛానల్స్ ఎలా ఉంటాయి అనేది పక్కన పెడితే ఇక్కడ డిబేట్ డెకోరం అలా ఉండదు. క్రాస్ టాక్ ఎక్కడ అవసరమో అక్కడే మాట్లాడండి. శేఖర్ రెడ్డి గారు, మీరు ఫస్ట్ టైం వచ్చినట్టు ఉన్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. రెస్పాండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు నేనే చెప్తాను, మీరు రెస్పాండ్ అవ్వచ్చు. అనవసరంగా లేకపోతే అవతల వ్యక్తి మా టైం ఇచ్చిన తర్వాత కూడా అది కూడా అనలిస్ట్ మాట్లాడుతున్నప్పుడు క్రాస్ టాక్ చేయడం అంతవరకు కరెక్టా ఆలోచించుకోండి. నాకు చాలా ఈజీ ఆడియో కట్ చేయటం, ఆ పరిస్థితి వద్దు. శ్రీరామ్ గారు.